హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను మురుమురాల ఉప్మా చూపిస్తున్నాను. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. దీన్ని ఉగ్గాని అంటారు, సుశీల్ అంటారు, కర్ణాటక వాళ్ళు రకరకాలుగా పిలుస్తారు. ఇప్పుడు నేను దానికి కావాల్సిన పదార్థాలండి, ఒక్కరికి సరిపడా చేస్తున్నాను. ఇది ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్. ఇక్కడ 2 చెంచాల బేసన్ పెట్టుకున్నాను, 2 చెంచాల శనగపిండి అన్న వేసుకోవచ్చు, లేకుంటే పుట్నాల పొడి ఉంటే పుట్నాలు కచ్చపచ్చ చేసి పుట్నాల పౌడర్ అని వేసుకోవచ్చు. 2 లేకపోతే వదిలేయచ్చు, 2 లేకుంటే కూడా ఒట్టిగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను అన్నీ ఒక దగ్గరనే పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వేసుకోకండి. మీకు తగుపడ వంట ఎంత చేస్తున్నారో దానికి తగుపడ వేసుకోండి. హాఫ్లో హాఫ్ ఉంది అనుకోండి. ఇది పసుపు, కావాల్సినంత ఉప్పు, కొత్తిమీర. ఇవి మురుమురాలు. ఈ మురుమురాలు నేను నీళ్ళల్లో వేసి తడిపి తీసుకున్నాను. నీళ్ళల్లో వేసి చాలాసేపు పెడితే చాలా మెత్తగా అయిపోతాయి, ఉప్మా చేయడానికి రాదు. ఇట్లా వేసి అట్లా తీసేసినాను. ఇట్లా పిండి నీళ్ళకి వెళ్ళి తీసి ఇట్లా పక్కన పెట్టుకున్నాను. 2 కప్పుల మురుమురాలు తీసుకున్నాను. ఈ మురుమురాలు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో గట్టిగా ఉంటుంది, అవి కర్నూలు మురుమురాలు. అవి గట్టిగా ఉండేది కొద్దిసేపు ఎక్కువసేపు వేసి పెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇవి నాకు మెత్తటిగా దొరికినాయి, అందుకని మెత్తడి చాలా జల్దీ మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి ఇట్లా నీళ్ళల్లో వేసి అట్లా తీసేసుకున్నాను. నీళ్ళకి వెళ్ళి తీసి ఇక్కడ పెట్టుకున్నాను. 2 కప్పుల మురుమురాలు ఇవి. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. 1 టీ స్పూను ఆయిల్ పెట్టుకున్నాను. ఎక్కువ వేసుకోలేదు నేను ఆయిల్. పొయ్యి మీద గ్యాస్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇంకొకటి, మురుమురాలు 2 రకాలు ఉంటాయి. నేను ఏ మురుమురాలు తీసుకున్నా అంటే ఇవి తీసుకున్నాను. ఈ మురుమురాలు తీసుకున్నాను. ఎక్కువ మనకి ఇవే దొరుకుతాయి. కర్నూలు చాలా తక్కువ దొరుకుతాయి. కర్నూలు దొరికిన వాళ్ళు మాత్రం ఎక్కువసేపు వేసుకోండి నీళ్ళల్లో. గ్యాస్ స్టార్ట్ చేద్దాం, చేస్తాము. మురుమురాలు ఉప్మా జల్దీ అయిపోతుంది. 10 నిమిషాలు అట్లా చేసుకొని ఇట్లా తినేయచ్చు. చాలా ఈజీ అన్నమాట. అందుకని నేను ఇది చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని తిని చూడండి. తొందరగా కావాలంటే ఇట్లా మురుమురాలతో ఉప్మా చాలా బాగుంటుంది. ఉగ్గాని కూడా అంటారు. ఇప్పుడు కొంచెం నూనె వేడైంది. తర్వాత ఇవన్నీ వేసేస్తున్నాను. పసుపు కూడా వేసేస్తున్నాను, పోపులను వేసేసినాను. ఇవి కొంచెం చిట్పట్టలు ఆడుతుండగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవి 2-3 సెకండ్లు వేయించుకోవాలి. అయితే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి దీంట్లో వేసుకొని కలుపుకుందాము. అవి వేగే వరకు పొడి వస్తుంది శనగపిండి వేసుకుంటే. ఇట్లా దీంట్లో వేసి కలిపి పెట్టుకుంటే పొడి మంచిగా వస్తుంది ఉప్మా. అందుకని పొయ్యి మీద అయినా వేయచ్చు, కానీ ఇట్లా వేస్తే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫటాఫట్ అయిపోతుంది. 10 నిమిషాలు. అందరు చేసుకో చూడండి. నా వీడియోకి ఒక లైక్ పెట్టండి. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి మీ వాళ్ళకి. ఇప్పుడు మురుమురాలు వేసేసిన తర్వాత క్యారెట్, ఇప్పుడు కొత్తిమీర, ఇట్లేసి ఒకసారి దీన్ని కలిపేసి
10 నిమిషాలు మూత పెట్టి తీసి తినేయడమే అంతే. చాలా ఈజీ కదా, చాలా చాలా ఈజీ. అందరు చేసుకొని తిని చూడండి. చూడండి, క్యారెట్ మనం ఒట్టిగా తినలేని వాళ్ళు పిల్లలు అయితే తింటారు, కానీ ఇట్లా ఉప్మాలో వేసుకొని తింటే క్యారెట్ కడుపులో పోతుంది. క్యారెట్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు తోచిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం ఉడకనియాలి, లావు లావు వేసుకుంటే. నేను తురిమి తీసుకున్నా కనుక ఇట్లా వేసేసిన. ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాం. ఇట్లా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు కూడా కాదు, 2-3 సెకండ్స్, 2-3 నిమిషాలు మూత పెడితే ఆవిరికి మొత్తం వేడిగా అయిపోతుంది, ఉప్మా తయారైపోతుంది. ఇప్పుడు మూత పెడదాం. ఇప్పుడు మూత పెట్టి వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఒక 2-3 నిమిషాలు అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది. అందరు చేసుకొని తిని చూడండి. ఒకసారి కలిపేసి వేడైంది. ఎంత ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా చేసుకొని చూడండి. తప్పకుండా లైక్ పెట్టండి. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ఉప్మా. అవన్నీ కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ చేయడానికి 3 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇప్పుడు నేను తింటాను, పెట్టుకున్నాను ప్లేట్లో, అయిపోయింది. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది, జల్దీ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా బాగుంది, సూపర్. మీకు ఇంకా ఇష్టం ఉంటే మీరు దీని మీద పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, తర్వాత నిమ్మకాయ వండుకోవచ్చు. నాకు నిమ్మకాయ ఇష్టం ఉండదు, అందుకే నేను వండుకుంటాలే. నిమ్మకాయ కూడా వండుకొని తినవచ్చు తినేటప్పుడు. చాలా బాగుంటుంది. లైక్ పెట్టండి, అందరూ షేర్ చేయండి. నచ్చితే జల్దీ అయిపోతుంది ఇది. 10 మినిట్స్ ఉప్మా. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకే అండి, బాయ్. షేర్ చేయండి, నచ్చితే లైక్ పెట్టండి. ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నా కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.